హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అయితే నేను మరొక షాపింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. సో అమెజాన్లో చాలా ఐటమ్స్ అయితే నేను కొన్నాను. సో ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తాను. చాలా యూస్ఫుల్ ఐటమ్స్, మనకు రోజు డే బై డే మనం డైలీ లైఫ్లో మనం వాడుకునే ఐటమ్సే. సో అవి కాస్ట్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బీటెక్స్ అనేది డిజిటల్ కిచెన్ స్కేల్ అనమాట. సో మనకి ఈ మధ్యకాలంలో అన్ని మెజర్మెంట్ పెట్టుకొని కదా వంట చేస్తున్నాం. కొంచెం కేక్స్ అయినా కానీ లేకపోతే ఏమైనా హెల్దీ ఐటమ్స్ అయినా కానీ ఇవన్నీ కొంచెం మెజర్మెంట్ అయితే కావాలి కదా. మన పూర్వకాలంలో తక్కెడ ఉంటుంది కదా, సో తక్కెడ లాంటిదే ఈ డిజిటల్ స్కేల్ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ డిజిటల్ స్కేల్ అనమాట, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన కిచెన్లో వాడుకునే యూస్ఫుల్ ఐటమ్స్కి. వీటికి వారంటీ వచ్చేసి 2 years అయితే వారంటీ ఇచ్చారు. చాలా బాగుంది. సో ఆన్కి ఆఫ్కి ఒకటే బటన్. సో మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే దాని వెయిట్ అయితే చూడవచ్చు. సపోజ్ ఇది చూడండి, 1/2 kg ఇది. సో 555 grams అయితే ఉంది. సో దీంట్లో మనం అయితే ఈ విధంగా వెయిట్స్ అయితే తెలుసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఆ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్. కాస్ట్ వచ్చేసి ఈ 2000 రూపీస్ ఉందన్నమాట. దీని నెట్ వర్త్ వచ్చేసి 2000 రూపీస్ ఉంది. బట్ మనకు అమెజాన్లో 500 రూపీస్కి వచ్చేసింది. ఇది చాలా యూస్ఫుల్ ఈ మధ్య కాలంలో అయితే. సో ఇది వచ్చేసి మన డిజిటల్ స్కేల్ అనమాట, వెయింగ్ మిషన్, డిజిటల్ వెయింగ్ మిషన్. సో ఇది కేవలం జస్ట్ మనము ఏమైనా అవసరమైనవి వెయిట్ చూసుకోవడానికి పనికొస్తుంది తప్ప మనుషుల వెయిట్ చూడడానికి ఇది పనికిరాదు. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది కదా, స్మాల్ ఉందన్నమాట. సో చాలా చిన్నది, పోర్టబుల్ వెయింగ్ మిషన్ కాబట్టి మన ఇంట్లో అవసరమైన వాటిని వెయిట్ చేసుకోవడానికి, బరువు చూసుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. సో ప్యాకింగ్కి సో ఎంత కేజీ కావాలా, 1/2 kg కావాలో చూసుకోవచ్చు అనమాట. ఇలా ఆఫ్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ హెయిర్ డ్రైయర్. హెయిర్ డ్రైయర్ అయితే చాలా బాగుంది. VGR వాళ్ళదనమాట. చాలా సూపర్ ఉంది. VGR ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్ అనమాట. V42 వన్స్. సో DC మోటార్ ఉంటుంది. 1200 watts ఉంది. ఇది చాలా బాగుంది. ఈ లెంత్ కూడా 1.8 మీటర్ లెంత్ అయితే ఇచ్చారు. చాలా బాగా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా దీన్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఫుల్ వైడ్గా ఉంది. ఈ VGR ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్ అనేది ఈ వైర్ కూడా, కేబుల్ కూడా చాలా లెంతీగానే ఇచ్చారు. 1.8 మీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ హై స్పీడ్ అనమాట. మన స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. 0 అంటే హాఫ్ మోడ్, 1 అంటే నార్మల్ మోడ్, 2 అంటే హై స్పీడ్ మోడ్ అనమాట. సో మనకు స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మనం సో ఎలా కావాల్సి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ DC మోటార్ ఉంది. అండ్ ఫోల్డబుల్. ఇది ఫోల్డబుల్ కాబట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. చాలా చిన్నగా ఉంది, లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ కాబట్టి. అండ్ ఇక్కడ ఓవర్ హీట్ అవుతే ఓవర్ హీట్ని కూడా మనం ఇది బేర్ చేయగలనమాట. సో ఎక్కువ హీట్ అయినంత వెంటనే పాడవకుండా ఈ ఓవర్ హీట్ని కూడా బేర్ చేయగల కెపాసిటీ దీంట్లో ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి మాకైతే ఇది అమెజాన్లో 500 రూపీస్కే వచ్చింది. చాలా రీజనబుల్, చాలా బాగుందనమాట. సో ఆఫర్లో ఈ విధంగా వచ్చింది. బట్ చాలా కాస్ట్లీనే. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ వర్కింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఒకసారి ఆల్రెడీ వాడి చూశాను. చాలా నీట్గా ఉంది. సో 2 years వారంటీ అయితే ఇచ్చారు. సో మనం ఇది పోర్టబుల్ కాబట్టి ఎక్కడికి కావాల్సిన ట్రావెలింగ్లో కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో ఇది VGR ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్ అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మమా అర్త్ వాళ్ళది సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సో పిల్లలు ఎండల్లో ఆడుతూ ఉంటారు. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎంత చెప్పినా వాళ్ళని ఎంతవరకు కంట్రోల్ చేయగలం, కొద్దిసేపు అయితే కంట్రోల్ చేయగలం, కానీ వాళ్ళ ఆటలను అయితే ఆపలేం కదా. సో వాళ్ళ స్కిన్ అనేది బాగా ట్యాన్ వచ్చేసింది. సో అలా రాకుండా ఉండడం కోసమని ఈ మామా అర్త్ వాళ్ళ సన్ స్క్రీన్ లోషన్ అయితే వాడాను. చాలా బాగుందంటే బాగా పనిచేస్తుంది. అక్కడక్కడ మార్నింగ్ బయటికి వెళ్తూ ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఫేస్కి అప్లై చేసి పంపించేసేయచ్చు. ఆ ఫేస్ కనే కాదు, ఇది టోటల్ హ్యాండ్స్కి కూడా, బాడీ కూడా వాడుకోవచ్చు అనమాట. సపరేట్గా పిల్లలకంటే ఫేస్కి సంబంధించి అయితే దొరకదు. సో సన్ స్క్రీన్ లోషన్. సో ఇదైతే వాడుతూ ఉన్నాను, బాగుంది. సో ఒక సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేసి వాళ్ళని బయటికి ఆడుకోవడానికి పంపించినా సరే పర్వాలేదు. ఇది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 150 రూపీస్ అనమాట. 300 రూపీస్. బట్ నాకు ఆఫర్లో ఇది మొత్తం 260 రూపీస్కి అయితే ఆఫర్లో వచ్చింది. ఈచ్ వన్ 150 రూపీస్. చాలా చిన్నగా ఉంది, 50 grams ఉంది ఒకటి. బట్ ఓకే, స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే బాగా అవుతుంది. సో బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమని ఈ మమా అర్త్ ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే నేను ప్రిఫర్ చేశాను. ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చాను. చాలా చిన్నదే, బట్ పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది. బేబీస్కి అయితే సన్ స్క్రీన్ లోషన్ సపరేట్గా వాడాల్సిన అవసరం లేదు. సో ఫేస్కి, బాడీకి అంతా సేమే వాడుకున్నా సరిపోతుంది. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అమెజాన్లో నేను ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే తెప్పించాను. ప్యూర్ కాటన్ బెడ్షీట్. యాక్చువల్గా నేను ఇది 2 times వాష్ కూడా చేశాను. చాలా బాగుంది. నార్మల్ బెడ్షీట్ వేస్తే ఏమవుతుందంటే పిల్లలు దానిపై ఎక్కి ఆడుకోగానే అది చెల్లా చెదరైపోతుంది అనమాట. మంచిగా కవర్ చేసి ఉండట్లేదు. సో అందుకోసమని ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే తెప్పించాను.
చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఏ సైజ్కైనా ఇది కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్. నేను 2-3 టైమ్స్ వాష్ చేసినా కూడా క్లాత్ అనేది ఏం పాడవలేదండి, చాలా బాగుంది. ఇందులో రకరకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను రివ్యూస్ చూసి ఇది కొన్నాను, చాలా బాగుందన్నమాట బెడ్షీట్ అయితే. బెడ్షీట్ వేస్తే ఎలా ఉంటుందనేది నేను మీకు పిక్ అయితే యాడ్ చేశాను. మొత్తం బెడ్షీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ బెడ్షీట్కి 2 పిల్లో కవర్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఇది కూడా నేను 2-3 టైమ్స్ వాష్ చేశాను, అయినా క్లాత్ ఏం పాడవలేదు, చాలా బాగుందన్నమాట క్లాత్ అయితే. సో ఇది రివ్యూ చేసి మనం వాడిన తర్వాతే చూపిద్దామని ఆపేశాను. చాలా బాగుంది క్లాత్ అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఇందులో మనకి ఇంకా రకరకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూసి మన అవసరం ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా కొనండి, ఎందుకంటే చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎలాస్టిక్, మన బెడ్కి ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. ఒకసారి ఇది బెడ్కి ఫిట్ చేసిన తర్వాత సో మనం మళ్ళీ దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో డిసానో పీనట్ బటర్ చాలా బాగుంది అండ్ చాలా క్రంచీగా ఉంది. నార్మల్గా ఇంతవరకు నేను కిసాన్ పీనట్ బటర్ అయితే వాడేదాన్ని. సో డిసానో ఒకసారి తీసుకున్నాను, తర్వాత చాలా బాగా అనిపించింది. సేమ్ మనకు కిసాన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఎక్కువగా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా క్రంచీగా అక్కడక్కడ పల్లీలు తగులుతూ చాలా క్రంచీగా ఉంటుంది డిసానో పీనట్ బటర్. ఇది వచ్చేసి 500 రూపీస్కి మనకు హాఫ్ కేజీ అయితే ఉంది. బట్ ఇది మనకు అమెజాన్లో 200 రూపీస్కి హాఫ్ కేజీ అయితే వచ్చింది. సో కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమెజాన్లో ఒక షూ రాక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. వీళ్ళు దీనికి కావాల్సిన మెటీరియల్ అంటే రాడ్స్ అండ్ మ్యాట్స్ అవన్నీ విడివిడిగా ఇస్తారు, వాటికి కావాల్సిన నట్స్ కూడా ఇస్తారు. సో మనం వీటిని ఫిక్స్ చేసుకోవడమే. దానికోసం ఒక చిన్న మాన్యువల్ లాగా ఇస్తారన్నమాట, ఒక పాంప్లెంట్ ఇస్తారు. సో ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా దాంట్లో స్టెప్ వైజ్ క్లియర్గా ఉంటుంది. సో పెద్ద డిఫికల్టీ ఏం ఫేస్ చేయకపోవచ్చు, ఈజీగానే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫుల్లీ కవర్డ్, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్కి మొత్తం కవర్ అయి ఉంటుంది. సో ఈ ముందుగా 2 జిప్స్ అయితే ఉంటాయి, ఆ జిప్ ఓపెన్ చేసేసి మనం ఆ ర్యాక్స్లో షూ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా కొంచెం బెటర్ ఉంటుంది. మనం ఈ షూ ర్యాక్ కాస్ట్ వచ్చేసి 670 రూపీస్ అయితే పడింది. అండ్ మొత్తం 6 లేయర్స్ అయితే ఉన్నాయి. సో కంఫర్టబుల్గా చాలా వరకు షూ అయితే ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంది, ఫిట్టింగ్ ఈజీ ఉంది అండ్ చూడడానికి నీట్గా ఉంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.